అమరావతి ప్రాంతంలోని ఐకానిక్ టవర్ల నిర్మాణ పనులు అయితే శరవేగంగా జరుగుతున్నాయి. ప్రస్తుతం ఎస్4 మీడియా ఐకానిక్ టవర్ల నిర్మాణ పనులు ఎలా జరుగుతున్నాయని చెప్పడానికే ఈరోజు మనం ఇక్కడ వచ్చాము. మనం విజువల్ అయితే చూసుకోవచ్చు. మొత్తం ఐదు టవర్లు అయితే నిర్మాణం చేస్తున్నారు. ఒకటో టవర్కి వచ్చేసి సీఎం ఉండేటువంటి టవర్ అది. మిగతా 4 హెచ్ఓడీలకు సంబంధించినటువంటి ఈ టవర్లు అయితే పనులు నిర్మాణం జరుగుతాయి. ఏదైతే గతంలో ఈ ఐకానిక్ టవర్లకి ఏదన్నా వర్షం పడితే బయటకైతే టోల్ అయితే ఒక రకంగా అయితే ఉండేది. కానీ ఇప్పుడు దానికి భిన్నంగా పనులు ఏ రకంగా జరుగుతున్నాయో చెప్పడానికే ఈ నేను చూపించే విజువల్ ఒక ఉదాహరణ చెప్పాలి. అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మాణ పనులు అయితే శరవేగంగా జరుగుతున్నాయి. ఒక్కొక్క టవర్ వచ్చేసి 36 అంతస్తుల నుంచి 38 అంతస్తులు టవర్స్ అయితే ఉంటుంది. మొత్తం 5 టవర్లు అయితే ఉంటుంది. మొదటి టవర్లో వచ్చేసి సీఎంకు సంబంధించి ఉంటారు. రెండో టవర్ వచ్చి హెచ్ఓడీస్ ఎవరైతున్నారో వాళ్ళంతా దానికి సంబంధించినటువంటి కార్యాలయాలు అయితే ఉంటుంది. ఈ టవర్స్ హెచ్ఓడి 4 డయాగ్రామ్ కాలమ్స్ పనులు జరుగుతున్నాయి. మిగిలిన టవర్స్ అన్నీ కూడా పనులు పూర్తిగా శరవేగంగా జరుగుతున్నాయి. ఏదైతే అనుకున్న టైం కల్లా ఈ టవర్లను పూర్తి చేస్తాము అనుకున్న టైం కల్లా 2028 నాటికి ఈ ఐకానిక్ టవర్లు 5 కూడా నిర్మాణం పూర్తి చేసి ఇక్కడ నుంచే పరిపాలన కొనసాగిస్తామని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు చెప్తున్నారు. దానికి అనుగుణంగా ఈ రోజున ఐకానిక్ టవర్ల పనులు శరవేగంగా జరుగుతున్నాయి. 24/7 అనే విధంగా ఈ యొక్క పనులు అయితే జరుగుతున్నాయి. దీనిపైన కొన్ని ప్రతిపక్షాలు మాట్లాడే మాటలు అవన్నీ అవాస్తవం చెప్పడానికే ఈ రోజున నేను ఉన్నటువంటి ఈ ప్రాంతం ఉదాహరణ చెప్పాలి. దాంతోపాటు ఈ టవర్ చూసుకోవచ్చు. నేనున్నటువంటి టవర్ వచ్చేసి టవర్ నెంబర్ 5 అది. దీని తర్వాత వచ్చేసి 4 నా వెనక మళ్ళీ ఈ బ్యాక్ సైడ్ కనపడుతుంది. ఇది వచ్చేసి టవర్ నెంబర్ 3 నెంబర్ టవర్ ఇది. దాని పక్కన వచ్చి టవర్ నెంబర్ 4 4th టవర్. దాని పక్కన వచ్చి 5 టవర్ అండి. మొత్తం 5 ఐకానిక్ టవర్లు. 5 ఐకానిక్ టవర్లు మన ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి రాజధాని అమరావతికి ఇది ఒక ఐకానిక్గా నిలబడుతుంది. రాబోయే తరాలకి మన ఆంధ్రప్రదేశ్ అమరావతి ఏ విధంగా ఉండబోతుంది అనేది బ్లూ ప్రింట్లో చూపించారో దానికి అనుగుణంగా ఈరోజు ఇక్కడ నిర్మాణ పనులు అయితే జరుగుతున్నాయి. అనుకున్న టైం కల్లా 2028 నాటికి ఈ ఐకానిక్ టవర్ల నిర్మాణం పూర్తవుతుంది. ఇక్కడ నుంచే పరిపాలన కొనసాగిస్తామని చెప్పి కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు చెప్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరామెన్ చంటితో రాజ్ కమల్, ఎస్4 మీడియా, ఐకానిక్ టవర్స్ నుంచి.